గౌతమి రెడ్డి గారు మెసేజ్ చేశారండి. వైభవలక్ష్మి పూజ గురించి చెప్పండి గురుజీ, ఎన్ని వారాలు చేయాలి, స్వయంగా చేసుకోవచ్చా లేదా పురోహితులతో చేయించుకోవాలా, గురించి పూజ వలన కలిగే ప్రయోజనాల గురించి చెప్పన్నారు. తప్పకుండా అండి వైభవలక్ష్మి వ్రతం గురించి ఒక సంపూర్ణమైనటువంటి వీడియో చేస్తాను. మీకు తప్పకుండా ఈ వైభవలక్ష్మి వ్రతం అనేది 1, 3, 5, 7 వారాలు చేసుకోవచ్చు. సో ముఖ్యంగా దీనిని 11 వారాలు ఇంకా చేస్తే ఇంకా విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. అయితే స్వయంగా తప్పులు లేకుండా మీరు చదువుకోగలిగితే, శ్లోకాలు చదువుకోగలిగితే మీకు మీరు చేసుకోవచ్చు. అమ్మో తప్పులు వస్తాయి, ఎందుకు వచ్చిన ఇబ్బంది అనుకుంటే బ్రాహ్మణ్ణి పిలుచుకోండి. ఇది 1 వారం చేసుకోవచ్చు, 3 వారాలు, 5, 7, 9, 11 వారాలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఇది తప్పకుండా ప్రతి శుక్రవారం రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము 7 శనివారాల వ్రతం చేస్తాం కదా, అలా చేసుకోవచ్చు. సాయంకాలం చేసుకుంటే ఇంకా విశేషం. నాకు ఆఫీస్ ఉంటుందండి అనుకుంటే పొద్దునే చేసుకొని మీరు ఆఫీస్కి వెళ్ళవచ్చును. ఇలా చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. మీకు అంతా శుభం కలిగే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి ఇలాంటి విషయాలు 10 మంది చెప్పాలంటే గౌతమి గారు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి, లైక్ చేయాలి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వాలి. నమస్కారం.